ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు ఆశీర్వాదములు, కృప, కాపుదల ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబాలకు, మీ రక్త సంబంధాలకు ఎల్లప్పుడూ కూడా ఉండును గాక, తోడుగా ఉండి నడిపించును గాక యేసు నామములో. బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాల రక్త సంబంధాలు ఎల్లప్పుడూ కూడా క్షేమంగా ఉందిరుగాక, ఆనందంతో నిందురుగాక, ఆరోగ్యం చేత ముందుకు సాగిపోదురుగాక యేసు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా. అనేక మంది చేస్తున్న ప్రార్థనలు బట్టి, చూపుతున్న ప్రేమను బట్టి దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రియులారా. చాలా సంతోషం. ప్రస్తుతానికి నేను చెన్నైలో ఉన్నాను. ఈ వీడియో ముందుగుండానే చేయటం జరిగింది. ప్రభువు యొక్క ప్రార్థనలో నేను గడపడం జరుగుతుంది ప్రియులారా, మీ అందరి యొక్క ప్రార్థనల దయ వల్ల. కాబట్టి మన పరిచర్య ఇంకా రానున్న దినాల్లో అత్యధికమైనటువంటి స్థాయిలో విస్తరించబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడే దాన్ని నడిపించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు కూడాను. అదేవిధంగా 6:30 గంటలకు వస్తున్నటువంటి బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ కార్యక్రమానికి అనేక మందికి మీరు పరిచయం చేస్తున్నందుకు వందనాలు. మరట్టి విధంగా మీరు సువార్తను పరిచయం చేస్తున్నారు. సో మీరు కూడా పాలుభాగస్తులే. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా మన చర్చి స్థలం అన్నది 1000 గజాలు కావాలి. ఈ 1000 గజాల కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. దాదాపు 3 కోట్ల అవసరం. ఎందుకంటే మన తండ్రి కుబేరుడు కాబట్టి కుబేరుడికి తగినటువంటి ఆస్తి మాత్రం మనం అడుగుతున్నాం. ఎందుకు అంటే ఆయన మహిమార్థమై, మన స్వార్థం కొరకు కాదు. ఆయనే మహిమ చెందాలి, ప్రజలందరూ కూడా ప్రభువులో రక్షింపబడాలి, నరకం తప్పించబడి మోక్షాన్ని చేర్చబడాలి. కాబట్టి అంత స్థలం మనకు కావాలి. ఖచ్చితంగా ఆ స్థలం అంతా కూడా నింపేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనలు చేస్తూ ఉండండి, ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. రండి ప్రియులారా, హోసన్న మినిస్ట్రీస్ నుంచి ఒక పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. ఆమేన్. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవితును ఇలా నీ కొరకి. సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవితును ఇలా నీ కొరకి. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. హోయ్ 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 యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఓకే, రండి ప్రియులారా. నాకు తెలిసినటువంటి నా అనుభవంలో నుంచి దేవుని తెలియని ప్రజలకి ఒక మాట చెప్పనివ్వండి ప్రియులారా. ప్రియులారా, సమయం అన్నది చాలా దగ్గర పడుతుంది. ఇదంతా కూడా నాశనం కాబోతుంది. ప్రపంచం అంతా కూడా, యావత్ ప్రపంచం అంతా కూడా నాశనం అవబోతుంది. ఎందుకంటే రెండో రాకడ ప్రభువు మునుపట్లాగా కనికరవంతుడిగా, కృపామయుడిగా రావడం కాదు. ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఉగ్రుడై వస్తూ ఉన్నాడు. రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు, మన ముందే అన్నీ ఉంచాడు. ఎవరు పొందుకుంటారో, ఎవరు కావలసిన వాళ్ళందరూ కూడా దండుకున్న వారికి దండుకున్నంత అని చెప్పి సామెత ఏది ఉంది. అలాగన్నట్టు ఏంటంటే ఇది కృపాకాలం, ప్రేమ సంపూర్ణత్వం కలిగినటువంటి ఆశీర్వాదాల కాలం ఇది. కాబట్టి ప్రభు రెండో రాకడ దగ్గర పడింది. కాబట్టి మరి లోకంలో పాపాలు ఎక్కువ అవుతుంటాయి, మడ్డలు, మానభంగాలు జరుగుతూ ఉంటాయి, పాపాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, స్వార్థాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, తల్లికి తండ్రి, తండ్రికి తల్లి, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి, అన్నదమ్ముల మధ్య చిచ్చులు రగులుతూ ఉంటాయి, అక్కచెల్లెల మధ్య చిచ్చులు రగులుతూ ఉంటాయి, ఒక తల్లికి పుట్టినటువంటి వారి మధ్యనే ఈ గొడవలు రగులుతూ ఉంటాయి. అలాగే దేశానికి గొడవలు, యుద్ధాలు. ఓకే, ఆకాశంలో మరి రకరకాలైనటువంటి మరి అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రభు రాకడికి సూచనలు. తర్వాత వాతావరణంలో మార్పు వచ్చేసింది ప్రియులారా. కాబట్టి ఇదంతా విషయాన్ని ఎందుకు చెబుతున్నానేసి అంటే, సమయం లేదు. మరణం అన్నది ఎవరికి చుట్టం కాదు.
కాబట్టి ఉంటుండగానే నీ సృష్టికర్తను నువ్వు వెతుక్కున్నప్పుడు, నీ సృష్టికర్త యందు మనసు పెట్టినప్పుడు, నీ సృష్టికర్త అడ్రస్ తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను జీవింపచేస్తాడు, నిన్ను దీవిస్తూ ఉంటాడు, నీ కష్టకాలాదుల్లో ఆదుకుంటూ ఉంటాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఉంటాడు, నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది సత్యం. ఇది సత్యవంతుడు ఎవడైనా భూమి మీద ఉన్నాడు అని అంటే ఒక్క యేసు ప్రభు తప్పించి ఎవరు లేరు. ఆయన చనిపోయాడు, కరెక్టే, మనుషుల యొక్క పాపాల కొరకు చనిపోయాడు, 3వ దినాన్ని లేచాడు. గుడ్ ఫ్రైడే చనిపోయాడు, 3వ దినాన్ని ఈస్టర్ నాడు లేచాడు. లేచిన తర్వాత తన పని తను ముగించుకొని పైకి వెళ్ళిపోయాడు, కానీ శరీరంతో వెళ్ళిపోయాడు, కానీ మరలా ఆత్మ ద్వారా మళ్ళీ భూమి మీదకి రావడం జరిగింది. ఈ ఆత్మ రూపంలో ఈ రోజున మన మధ్యలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు, నీలో నాలో జీవిస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను గమనిస్తూ ఉన్నాడు, నీ చేయి పట్టుకొని నా చేయి పట్టుకొని నడిపించడానికి సిద్ధంగా నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఏ ప్రమాదాలు జరగకుండా, ఏ అపాయాలు జరగకుండా ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆయన కనిపిస్తూ ఉంటాడు, ఆయన వినిపిస్తూ ఉంటాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన నరుడిగా వచ్చాడు, మనకి పరలోకపు సత్యాన్ని అంతటిని కూడా బోధించాడు. ఆయన ఊరికనే చనిపోయాడు. ఆయన ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, ఏ మోసం లేదు, ఏ తప్పు లేదు, ఏ నేరం లేదు. ఆయన చనిపోతాడని చేసి మున్ముందుకుండానే వేద పురాణాలు ఇతిహాస గ్రంథాల్లో రాయబడినటువంటి పరిస్థితి ఇది, రాశారు కూడా. అందుకని ఈ రోజున సత్యం, ఆ సత్యవంతుడిని ఎవరు కూడా ఏమి చేయలేకపోతున్నారు. ఆ సత్యవంతుని యొక్క ప్రజల మీద కూడా ఏం చేయలేకపోతే, కాకపోతే ఏంటంటే అపవాది యొక్క రాజ్యం సిద్ధపడుతుంది, వాడు ఏలుబడి దగ్గరికి వచ్చేస్తుంది. ప్రభు వచ్చేటప్పుడు ఎత్తబడిన వాళ్ళు ఎత్తబడతారు, ఉండిపోయిన వాళ్ళు ఉండిపోతారు. విశ్వాసం లేనటువంటి వాళ్ళు, అగమ్య గోచరం కలిగినటువంటి వారు, చెప్పినా సరే వినలేనటువంటి వారు, మూర్ఖతరం అటువంటి వారు, మూర్ఖతరం వారులారా మీరు ఈ తరం వారికి వేరై మీరు రక్షణ పొందండి అని చెప్పేసి అపోస్తల కార్యాల్లో చెప్తుంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో మరణం తర్వాత మరొక జననం ఉంది. ఆ జననం జన్మించిన తర్వాత స్థలం ఉంది. ఆ స్థలమే పరలోక రాజ్యం, మోక్ష రాజ్యం, వైకుంఠ రాజ్యం, వెలుగు రాజ్యం, సంతోషం కలిగిన ఆనంద రాజ్యం అది. కాబట్టి ఈ సమయాన్ని నువ్వు ఉపయోగించుకుంటావో లేదంటే నువ్వు కాల్దనుకుంటావో అది నీ ఇష్టం. అది ప్రోద్బలం అంటే ఏమి లేదు. మత్స్యోద్భవ మత కదా, మతి నుండి వచ్చిందే మతం. ఇది మతం కాదు. ఇది దిస్ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ వే టు హెవెన్. ఇట్స్ వే టు హెవెన్. మార్గం, మోక్షానికి మార్గం ఇది. కాబట్టి నిలబెట్టుకొని అడుగు, నన్ను క్షమించు నిజమైన దేవుడా, నిజమైనటువంటి పరబ్రహ్మ పరమాత్ముడా, ఓంకార స్వరూపుడా, తండ్రి నన్ను క్షమించు, నీ యొక్క కృపలో నన్ను భద్రపరచు, నీ కుమారుడిగా నన్ను స్వీకరించు అని చెప్పి అడిగితే ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆయన కుమారుడిగా నేను స్వీకరిస్తాడు. నీ పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి కాబట్టి నువ్వు పరలోక రాజ్యానికి ఆధిక్యత పొందుకున్నవాడివి అయినావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలన్నీ విత్తనాలు మీ హృదయమైన నేల మీద నాటింపచేసి ఆయన నీరు పోసి పాటిగట్టి ఫలింపు చేయనుగాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం ఒకసారి చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే ఇంతకుముందు పౌలు ఏమైపోయాడు? పౌలు కంప్లీట్గా సిలువలో ప్రభుతో పాటు చనిపోయాడు. తను నిర్ధారించుకుంటున్నాడు, నేను కాదు ఇంకా, నా ప్రభువే నాతో జీవిస్తున్నాడు, నాలో జీవిస్తున్నాడు. కాబట్టి నాకేమి జరిగినా సరే ప్రభువుకి జరిగినట్టే, నాకు కాదు అది అని నిర్ధారించుకున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 14:10 యోహాన్లో ఏమంటాడు? నన్ను చూచువాడు నా తండ్రిని చూచినట్టే. యేసుప్రభు ఏమంటున్నారంటే అక్కడ, నన్ను చూచువాడు నా తండ్రిని చూచినట్టే. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటి? నన్ను చూచువాడు క్రీస్తును చూసినట్టే. ఎందుకంటే జీవిస్తున్న నేను కాదు కదా, క్రీస్తే కదా జీవిస్తున్నాడు. క్రీస్తుని చూస్తూ ఉన్నారు జనాలు. అప్పుడు క్రీస్తు శక్తి ఎలాగుంటుంది? గొప్ప మహిమకరంగా ఉంటుంది, ప్రజలకు దీవెనకరంగా ఉంటుంది, ప్రజలకు ఆశీర్వదకరంగా ఉంటుంది, అద్భుతకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. ఎందుకు? నేను హాయిగా వెళ్ళిపోయి ఆ సింహాసనం పక్కన ఆ యొక్క లోకంలో మరి ఊరేగొచ్చు, ఆ వెలుగుని సంతరించుకొని సంతోషంతో అబ్రహాం గారు, యాకోబు, ఇస్సాకు, పేతురు వాళ్ళందరితో సంతోషంగా సరదాగా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నాడు.
బ్రతుకుడు క్రీస్తే. నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి. ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం బ్రతికితే. ఎందుకు? శరీరానికి చేతులున్నాయి, ఈ శరీరానికి నోరు ఉంది, ఈ శరీరానికి కళ్ళు ఉన్నాయి, అన్ని అవయవాలు ఉన్నాయి. ఎందుకు? ప్రజల యొక్క మహిమ, ప్రజల కొరకు, ప్రజల దీవెన కొరకు, ప్రజల ఆశీర్వాదాల కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు ఈ శరీరం వాడబడాలి. అందుకనే ఆయన ఆ విధంగా నిర్ధారించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ఇక్కడ ఏమంటాడు? గలతీ 1:10 చూడండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టగోరువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవదును. ఎప్పుడు యేసయ్య నిర్మోహమాటంగా ఉండేవాడు, యథార్థంగా ఉండేవాడు, నిర్భయంగా ఉండేవాడు, ఎక్కడ భయపడుతూ ఉండేవాడు కాదు. అందుకనే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నేను మనుషులను సంతోషపెడుతున్నానా, మనుషుల గొప్పల కోసం, మెప్పుల కోసం, చప్పట్ల కోసం నేను ముందుకు సాగుతున్నానా? నో. అలాగైనట్లయితే నేను క్రీస్తుకి దాసుడను కాకపోయి ఉండేవాడిని. అంటే క్రీస్తు క్రింద నేను పని చేయకుండేవాడిని, క్రీస్తుకు మారుగా ఉండకుండా ఉండేవాడిని. నా విలువ ఏమైపోద్ది? కాబట్టి లోకంతో నాకు సంబంధం లేదని అర్థం. ఇక్కడ లోకం వేరు, పరలోకం వేరు, చీకటి వేరు, వెలుగు వేరు, సాధారణమైనది వేరు, అసాధారణమైనటువంటిది వేరు. దానికి చాలా తేడా ఉంది. మన తల్లిదండ్రులు పుట్టాం, సాధారణమైన జన్మ. ప్రభువులో జన్మించాం, అసాధారణమైనటువంటి జన్మ. కాబట్టి ఇలాంటి ఫీలింగ్స్, ఇలాంటి మనస్తత్వం, ఇలాంటి ఆలోచన చేత నువ్వు ఎప్పుడైతే ముందుకు నడుస్తావో అప్పుడు ఆటోమేటిక్గా నీ బ్రతుకు ధన్యం. క్రీస్తు నీలో ఆనందిస్తూ ఉంటాడు, నీ యందు ఆనందిస్తూ ఉంటాడు. ప్రజలు నీ యందు సంతోషంతో నింపబడుతుంటారు, ఆనందంతో నింపబడుతుంటారు, ఆశీర్వదింపడుతుంటారు. ప్రజలు ప్రభువుని మహింపరుస్తుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని మనుషులు గొప్పల కోసం, చప్పట్ల కోసం ఎప్పుడు కూడా ఈ పరిచర్య అయినా సరే, నీ క్రైస్తవ్యం అయినా సరే, నువ్వు దేవుని యందు అయినా సరే, నడుచుకునే విధానం అయినా సరే, మనుషులు చూస్తారని ఇలా ఇవ్వటం, మనుషులు చూడకుండా, నో, అదేం అవసరంలే. మనుషుల కోసం ఎప్పుడుకో అవసరంలే. నువ్వు ఇచ్చేది ఏంటంటే నువ్వు దేవునికి నీకు తెలియాలి అంతే, పక్కవాడు కూడా తెలియకూడదు. ఆ విత్తనాలు అలా వేయాలి. నువ్వు చెప్పేది కూడా దేవునికి నీకు సంబంధమై అప్పుడు గాస్పెల్ చేయాలి, సువార్త. అంతేగాని మనుషులు వినేటట్లు, మనుషులు చూసేటట్లు మనం ఏదో ఉపవాసం ఉండి, ఈరోజు కూడా ఉపవాసంతోనే చేస్తున్నాను మంగళవారం. ఎందుకంటే 12 వీడియోలు చేయాలి, 3, 4, 12 నేను ఉండను కాబట్టి. దేవుడు అలాగే నడిపిస్తున్నాడు. అంటే ఈ రోజుకి 2వ వీడియో దేవుడే చూసుకుంటాడు. జూలై నెల వీడియోలు అయిపోయినాయి, తర్వాత వచ్చి ఆగస్టు నెలకు వచ్చేసాను. ఇది 3వ వీడియో ఆగస్టు నెలలో. ఒక పక్క మరి నేను మనుషుల దయనైతే పట్టుకొని అందుకనే నేను రిజైన్ చేసేటప్పుడు కూడా మనుషుల కొరకు కనిపెట్టలే. మనుషులు ఏమంటారో ఏంటో, ఇంట్లో వాళ్ళు ఏమంటారో ఏంటో అని చెప్పి నేను ఆలోచించలేదు. నా ప్రభువుని నేను మహింపరచాలి, నా ప్రభుత్వం నేను ఏకాత్వం పొందుకోవాలి. 1,50,000 రూపాయల జీతం మరో నెల ఆగినట్లయితే నాకు ఇంక్రిమెంట్లు, డిఎలు ఏవో కలిసిపోతాయి. అప్పుడు 60,000-70,000 అయిపోద్ది, 1,70,000 అయిపోద్ది. నా 34 సంవత్సరాల సర్వీస్, ఇంకా 4.5 సంవత్సరాల సర్వీస్ అయినప్పుడు కూడా అదేం నాకు పట్ల సంఘం లేదు. నాకు వెనక ముందు నాకేమీ లేదు. అయినప్పుడు కూడా నా ప్రభు యందు నాకున్నటువంటి దాహాన్ని బట్టి, నా ప్రభు యందు నాకున్నటువంటి ఆకలిని బట్టి, నా ప్రభు యందు నాకున్నటువంటి ఆతృతను బట్టి నేను ఈ పని చేయదలుచుకున్నాను. చెప్పాను కదా, అంతకుముందు 2-3 సార్లు ట్రై చేశాను, అవలే. 2 సార్లు ట్రై చేసి ఇది 3వ సారి ఇది. ఎందుకంటే చిన్న జీవితం ఇది. బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు, లాభం, అంతే. ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది నరకానికి పోతున్నారు, ఎంతోమంది అజ్ఞానంలో నశించిపోతున్నారు. వాళ్ళందరికీ ఎవరు చెప్తారు? ఎవరు? ఒక సాధనం కావాలి, ఒక పనిముట్టు కావాలి, ఒక పాత్ర కావాలని అంటే నువ్వు నేనే. అందుకని మనుషులు గొప్పల కోసం, మెప్పుల కోసం ఎప్పుడు కూడా నువ్వు అయ్యోయ్యో ఇంత డబ్బు వదిలేసుకొని, జాబ్ వదిలేసుకున్నాడా, ఇంత డబ్బులు, అయ్యోయ్యో పిచ్చోడిలాగా ఉన్నట్టున్నాడు, మత పిచ్చోడు, బాగా మతం పిచ్చి ముదిరిపోయింది అంటాడు. తెలియక రక్షింపబడుతున్నటువంటి వారిని చూసి నశించిపోతున్నటువంటి వారికి వెరితనంగా ఉంటుంది. ప్రభు ఎవరికి అర్థం కాడు, పరలోకం వెలుగు ఎవరికి అర్థం కాదు, పరలోకం అసలు అర్థం కాలేదు, యూదులకి అర్థం కాలేదు, పరిసయులకి, శాస్త్రులకి, సద్దుకాయలకి అలా పిచ్చి పట్టినట్టుంది. పిచ్చి పట్టిందిరా ఇతనికి, దెయ్యాలకి బాస్ రా, దెయ్యాల బాస్ ఇతను,
మార్క్స్ వార్త 3:20లోనో ఇక్కడ అంటాడు, వాళ్ళు ఇంటి వాళ్ళే చెప్తున్నారు, ఇతనికి మతి చెలించింది, దానికి అర్థం ఏంటి, పిచ్చోడైపోయాడు మా ఓడు అని చెప్పేసి ఇంటి వారు అందరూ కూడా అంటారంట ప్రభుని. అలాగే అన్నట్టు లోకం తాలూకు మెప్పుల కోసం గెప్పుల కోసం ఎప్పుడు గొప్పల కోసం ఎప్పుడు కూడా నువ్వు వెళితే నీ పరలోకం దూరం అయిపోతుంటుంది. లోకాన్ని ఎప్పుడు కూడా దూరంగా ఉంచాలి. పరలోకంకి ఎప్పుడైతే నువ్వు దగ్గర అయ్యవో అప్పుడు లోకం నీ కాళ్ళ మీద పడుతుంది. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. అందుకనే అపోస్తుల కార్యాలు 17:6లోని రే భూలోకాన్ని తలక్రిందులుగా చేయగలిగినటువంటి వారు వస్తున్నారా అని చెప్పేసి, అంటే దానికి అర్థం ఏంటి, ప్రభు యొక్క శక్తి చేత కంప్లీట్గా ఆవరింపబడినటువంటి వారు అని అర్థం. ప్రభువే ఆవరించుకున్నాడు అక్కడ. భూలోకం తలక్రిందులుగా చేయగలిగిన మనిషి ఏమన్నా చేయగలడా? అందుకని పౌలు గారు ఒక దగ్గర అంటారు, మేము దేవుని ఎదుట దుర్గములను పడగొట్టడానికి తగినటువంటి శక్తిమంతులమై ఉన్నాము. బాహ్య పురుషుడు వీక్ అయినప్పటికీ ఆంతరంగికమైనటువంటి పురుషుడు బలంగా ఉన్నాడు, వాడు బలవంతుడై ఉన్నాడు ఆయన అని చేశాడు. దేవునికి స్తోత్రం కలండి కాక. కాబట్టి మహిమ ఆయనకే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:23 చూసుకున్నట్లయితే, మీరు విలువ పెట్టి కొనబడి ఉన్నారు, మనుషులకు దాసులు కాకుడి. మనం విలువ పెట్టి కొనబడ్డాం కాబట్టి మనుషులకి ఎప్పుడు కూడా మనం భయపడకూడదు. మనుషుడు ఏమాత్రం, వాడు నరపుత్రుడు, వాడేమాత్రం ఏపాటి వాడు అని, వాడు ఏమాత్రం కూడా కాదు, నిన్నేం చేయలేడు కూడా. అదురులు బెదిరింపులు తప్పించి వాడు ఏం చేయలేడు, కేకలు తప్పించి నోటి ద్వారా జయించుకెళ్ళిపోతాడు. మరి అసలు ఏమీ లేదు. మగవాడు ఎప్పుడు కూడా అంతే. నిజం చెప్పాలంటే పురుషుడి కంటే స్త్రీయే బలవంతురాలు. జ్ఞానంలోను, యుక్తిలోను, ఆలోచనలోను, ఉపాయంలోను, ఒక కుటుంబాన్ని సర్దుబాటు చేయడంలోను, పిల్లలు పెంచే విధానంలోను, మరి అనేకమైనటువంటి మంచి చక్కనైనటువంటి సజెషన్స్ ఇచ్చేటువంటి విషయంలో కూడా ఆ స్త్రీ ప్రధాన పాత్ర. మగవాడు నోటు దబాయింపు చేత వెళ్ళిపోతాడు కానీ వాడికి ఏమి కూడా చేత కాదు. స్త్రీ కానీ ఒక్కసారిగా తన యొక్క జులుం చూపించిందని అంటే మాత్రం మగాడు పడాల్సిన మూలకి వెళ్ళాల్సిందే. దేవుని శక్తి ఉంటే మాత్రం ఎవరేం చేయలేరు. దేవునితో ముడిపడి ఉంటే ఎవరేం చేయలేరు. ఏ స్త్రీ కాదు కదా, ఎవరేం చేయలేరు. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన దేవుడితో ఉన్నాడు. ఆయన పూర్తి చచ్చిపోయాడు. ఎందుకు సిలువలో మరణించాడు క్రీస్తుతో పాటు. అందుకని పౌలు గారు అంత బలం. అందుకనే పౌలు గారు చేసినటువంటి కార్యాలైతే నడికట్లు అవి ఏంటిది, అందులో అపోస్తుల కార్యాలు 19:11 చూడండి ఒకసారి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. నడికట్లు, తన శరీరానికి తగిలినటువంటి గుడ్డలైన ఏ వస్తువైనా సరే అవి తీసుకొచ్చి రోగుల మీద ఉంచితే వాళ్ళు స్వస్థత పొందిస్తారు. నేను ఒక మాట ఒక్కోసారి నేను మాట డెలివరీ చేస్తాను, ఆ మాట అక్కడ స్వస్థతనిస్తుంది. సార్ ప్రార్థన చేయండి అని అంటారు, నేను ప్రార్థన చేయను, నా మాటే ఒక ప్రార్థన, వెళ్ళండి అంటారు. ఎందుకు? ప్రభువు నాలో కంప్లీట్గా నింపబడి ఉన్నాడు కాబట్టి. నా షర్ట్ పట్టుకుంటాను, ఒక్కోసారి వచ్చి నా షర్ట్ ముట్టుకో, నీకు స్వస్థత కలుగుతుంది, అంతే. ఒక్కోసారి అయితే వాళ్ళ పక్కనున్న ద్వారా కూడా చేయిస్తాను. ఎందుకు? నేను వాళ్ళ మీదకి నేను ఏం చేస్తాను, నా ఆలోచన విధానాన్ని పాస్ చేయిస్తాను, పవర్ పంపిస్తాను. లేకపోతే అక్కడ నీళ్లు తాగడం ఏంటి, ఇక్కడ స్వస్థత పడడం ఏంటి? కువైట్లో అన్నీ నీళ్ళు తాగాడు, ఇక్కడ స్వస్థత పరచబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. తమ్ముడు స్వస్థపరచబడ్డాడు, క్యాన్సర్ హీలింగ్ వచ్చింది. కాబట్టి ఇదేంటంటే ప్రభువులో మనం ఉండేటప్పుడు, మనం మర్చిపోయేటప్పుడు, మన సుఖాన్ని పక్కన పెట్టినప్పుడు, మన ఆలోచన విధానం పక్కన పెట్టినప్పుడు, మన స్వార్థాన్ని పక్కన పెట్టినప్పుడు, మన అవసరతలు పక్కన పెట్టినప్పుడు, ప్రభుకి కంప్లీట్గా నువ్వు స్థలం ఇచ్చేటప్పుడు, అప్పుడు ప్రభు యొక్క శక్తి నిన్ను ఆవరించుకుంటుంది. ప్రభు ఏం చేసినా సరే అద్భుతం, ఆశ్చర్యకరం. అది అలా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి విధంగా ఎప్పుడైతే నువ్వు నేను ముందుకు సాగుతామో అది చాలా ఇంపైనటువంటి సువాసనగా. నువ్వు చెప్పనవసరంలే, మల్లె తోటకి వెళ్ళిపోయి ఆ మల్లె తోటలో అలా గంటలు గడిపేసి నువ్వు బయటికి రా, గుప్పమని మల్లెపూలు వాసన కొడుతుంది. నువ్వు పువ్వులు తీసుకొచ్చి వాసన చూడండి రా, మల్లెపూలు తీసుకొచ్చాను, ఇప్పుడే మల్లెపూ తోటకి వెళ్ళాను అని చెప్పనవసరం. డబ్బు నువ్వు వేయవసరం లేదు. అని ప్రభుతో గడిపేవాడు
ప్రభు యొక్క ఆత్మని కలిగి ఉన్నాడంట. వేశ్యతో గడుపువాడు వేశ్య యొక్క ఆత్మని పొందుకుంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:16లోని నేను వారిలో జీవించేదను, వారిలో జీవించి సంచరించేదను అని ఉంది. కాబట్టి నీవుగా ఎప్పుడైతే జీరో చేసుకుంటావో నువ్వు ఆల్రెడీ, అందుకనే ఇక్కడ పౌలు గారు నేనైతే క్రీస్తు చనిపోయి ఉన్నాను, జీవించేవాడను నేను కాదు క్రీస్తే. ఆ తత్వానికి రావాలి. ఆ యొక్క స్టేజ్కి, ఆ స్థాయికి ఎప్పుడైతే నీ మనసు దిగిందో అప్పుడు యూ విల్ సీ ద మిరకల్ సైన్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. అంతే, అయిపోయింది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు ఎప్పుడు కూడా ఈ పరిచర్యకి తగవు. అది మాత్రం గుర్తుంచుకో. అలాగే సొంతంగా చేసాల్సి అంటే నువ్వు చేతితో బోర్ కొట్టినట్టు ఉంటుంది, బోరింగ్. అలాగే అలసిపోయి మోర్చెల్లిపోయి పడిపోతావు, చచ్చిపోతావు. అదే ప్రభు చేతికి అప్పచెప్పావు అనుకో, జస్ట్ ఇలా బటన్ ఆన్ చేస్తాడు, ఆ నీళ్ళు అలా పడుతూనే ఉంటాయి. కొళాయికును బోరింగ్ పంపుకి తేడా లేదా? సైకిల్కును బైక్కును తేడా లేదా? అది ప్రభు పరిచర్య అంటే. మన సొంతంగా అయితే బోరు కొట్టినట్టు సైకిల్ మీద వెళ్తున్నట్టు ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు దీవించింది గాక. ఇప్పుడు సాక్ష్యం మనం విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పేరు త్రినాథ అండి, మాది విజయనగరం. సో గత కొన్నాళ్ళుగా ఏంటంటే ఇంట్లో నాది ఏంటంటే నా బిహేవియర్ పరంగా ఏంటంటే కొద్దిగా అన్స్టేబుల్గా ఉండేవాడిని కొన్ని సంవత్సరాల నుంచి. అయితే జనరల్గా ఎస్ఎస్ రావు గారు చర్చ్కి ఒకసారి సడన్లీ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మా భార్య తీసుకెళ్ళడం వల్ల సో నేను ఒకసారి వెళ్ళడం అనేది జరిగింది. సో ఆ తర్వాత నేను కొన్ని తెలియని విషయాలు నాలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం అనేది జరిగింది. సో అక్కడ నుంచి నేను రెగ్యులర్గా ప్రతి వారం క్రమం తప్పకుండా ఇదే చర్చ్కి వస్తూ నేను దేవుడిని ప్రార్థించుకుంటూ ఉంటున్నాను. అంతకుముందు నాలో నాకే ఏదో తెలియని ఆవేశం, పిల్లల మీద భార్య మీద నాకు తెలియని ఉద్రేకం, కోపం అనేది చోటు చేసుకునేవి. సో నేను ఎప్పుడైతే ఈ చర్చ్ ప్రాంగణంలో నేను అడుగుపెట్టిన తర్వాత సో నేను ఇప్పుడు కొద్దిగా స్టేబుల్గా ప్రశాంతంగా మైండ్ అది ఫ్రీ అయ్యి సో నా ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ నేను ప్రశాంతంగా జీవనాన్ని గడుపుతున్నాను. అంతకు ముందున్న భయంకరమైన జీవితానికి ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ జీవితానికి చాలా తేడానైతే నేను గమనించడం జరిగింది. దగ్గరగా ఒక 3-4 లక్షల వస్తువుల వరకు నేను నష్టపరచడం జరిగింది నా కోపం వల్ల. దీనివల్ల ఇంట్లోనే నా భార్య ప్రార్థన చేస్తుండేది, చిరాగ్గా అనిపించేది సార్. ఒక నెల రోజుల నుంచి ఏంటంటే జనరల్గా నాలో ఉన్న టెన్షన్స్ దీనివల్ల ఏంటంటే ఒక నెల రోజుల వరకు సరిగ్గా నిద్రపోయేవాడిని కాదు, పడుకుందామని ప్రయత్నించినా కానీ నిద్ర పట్టేది కాదు. సో ఎప్పుడైతే నేను ఈ చర్చ్కి రావడం జరిగిందో అక్కడ నుంచి ఏంటంటే ప్రశాంతంగా నిద్రపోతున్నాను, నా లైఫ్ని నేను బాగా లీడ్ చేసుకోగలుగుతున్నాను. నాకైతే ఒక ప్రత్యేకంగా గోల్ అనేది ఉందండి, నేను ఏదైనా సాధిద్దాం అన్న దీంతోనే. సో అది సాధించే అవకాశం అయితే నాకు ఇప్పుడు ప్రజెంట్ నేను ఏదైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉన్నానో కరెక్ట్గా అదే టైంలో కూడా నేను ఏదైతే సాధించాలనుకున్న గోల్ ఏదైతే ఉందో రెండు ప్యారల్గా రావడం వల్ల సో నేను కూడా నా స్టడీస్ కానీ నా లైఫ్ని కానీ సరిగ్గా లీడ్ చేసుకుంటూ బాగా చదువుకుంటూ ఇలాంటి అవకాశాన్ని అలాగే నాలో ఉన్న ఈ మార్పుకి కారణం అయినటువంటి జీసస్ కానీ అలాగే ఆయన రూపంలో ఉండేటటువంటి మా సార్ ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్ రావు గారు, వాళ్ళకి నేను నిజంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆమెన్. హల్లెలూయా. ఓకే, దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి. తైలం ఉందా? జలం పట్టుకున్నారు కదా, రైట్. తండ్రి దేవా, నీకు లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తా ప్రభా. జీవాధిపతి నీకు వందనాలు. ఎవరెవరు ఏ సమస్యలతో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి, గొప్ప ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఇదిగో జీవించవాడు నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని చెప్పేసి నాయన నీ వాక్కులు జీవంతో కూడుకున్నటువంటి వాక్కులు నీ ప్రజలందరికీ పంచినందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, మేముగా జీవించినట్లయితే అపవాది వచ్చి మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతాడు, అపవాది వచ్చి మమ్మల్ని గుంజాయిస్తాడు, అపవాది వచ్చి మమ్మల్ని రకరకాలైనటువంటి ఇబ్బందులకి, ఇక్కట్లకి, సమస్యలకి గురి చేస్తాడు. అదే మీకులా మేము జీవించామనుకోండి, మీరే మాతో జీవించారు, మీరే మాలో జీవిస్తున్నారు అన్నటువంటి కాన్షియస్ ఆ మనసు మేము కలిగి ఉన్నాం అనుకోండి, మమ్మల్ని ఎవడు కూడా ముట్టుకోరు. ఎందుకు? జీవించేది మేము కాదు కదా, క్రీస్తు. కాబట్టి క్రీస్తు అగ్ని ఉన్నాడు కాబట్టి బొగ్గుమని మాడి మసైపోతాడు అవతలాడు. అలాంటి మనసు, అలాంటి ఏకత్వం, అలాంటి దృష్టి
అలాంటి ఆలోచన విధానాన్ని నీ ప్రియులు, నీ ప్రజలు అందరూ కూడా కలిగి ఉండడానికి సహాయం యేసు నామములో కలుగును గాక. ఓ దురాత్మ చీకటి అంధకార శక్తులారా, అవిశ్వాస శక్తులారా, అజ్ఞానం శక్తులారా, అనాలోచన శక్తులారా, ఆందోళన కలిగిన శక్తులారా, అనారోగ్యాల శక్తులారా, ఏ శక్తులైనప్పటికీ మీరందరూ కూడా కట్టుకొని ఆ మనుషుల యొక్క మనసును విడిచిపెట్టి పమని ఆజ్ఞాపిస్తున్న పాతాళానికి వేస్తున్నాములో దీర్ఘకాలిక వ్యాధులు తీసుకొచ్చినటువంటి వారులారా, ఎయిడ్స్ అని, డయాలసిస్ అని, పెరాలసిస్ అని, అలాగే జాండీస్ అని, అలాగే బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, గ్యాస్ట్రిక్లు అని, ఈ రకరకాలైనటువంటి మూర్ఛలు ఇవి తీసుకొచ్చే దెయ్యం శక్తులారా, మీరు కాలిపోదురుగాక, పాతాళంలో రాలిపోదురుగాక. యేసు నామములో దేవుని పిల్లలందరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. తండ్రి నీ ప్రియులందరినీ కూడా నాయన మీరు బలపరచండి, స్థిరపరచండి. ఎన్ని సంఘాలు అయితే భూమి మీద ఉన్నాయో అందులో అపవాద సంఘాలు చాలా ఉన్నాయి ప్రభువా. వాడిని పట్టుకోండి తండ్రి, వాడిని అగ్నించేత కాల్చండి తండ్రి. యేసునామములో కాలిపోవును గాక వాడు సైన్యం అందరూ కూడాను విడిచిపెట్టే సేవకులు విడిచిపెట్టి పారి పొమ్మని ఆజ్ఞాపిస్తున్న ఆ గాధంలోనికి యేసునామములో తండ్రి నీకు వందనాలు. హాస్పిటల్లో రోగులను ముట్టండి తండ్రి. అలాగే మా ప్రధానులు, అధికారులు, రాష్ట్రపతులు, న్యాయాధిపతులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు అందరినీ కూడా నాయన మీరు ముట్టి స్వస్థపరచండి. ఆత్మీయ స్వస్థత దయచేయండి. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞాననేత్రాలు వెలిగించండి ప్రభు. అదే తల్లిదండ్రులు లేనటువంటి అనామకులు ఉన్నారు, భర్త లేనటువంటి వారు, భార్యను పోగొట్టుకున్నటువంటి వారు, వివాహం కాలేనటువంటి వారు, వీరందరినీ కూడా నా తను మీ తోడు, మీ కాపుదల, మీ ఆశీర్వాదం వారికి అనుగ్రహించండి. కడుపు నిండా భోజనం చేయడానికి సహాయం చేయండి. కంటి మొయ్య నిద్రపోవడానికి సహాయం చేయండి. ఎలాంటి అలజడులు కూడా బుర్రలో లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయం చేసి నడిపించండి ప్రభు. ఈ దినాన్ని తండ్రి ప్రభు నీ యొక్క కుటుంబాన్ని ప్రేరేపించి అనేక మంది చీకటి నుంచి వెలుగులోకి రప్పించడానికి, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రప్పించబడడానికి, నరకం నుండి తప్పించి మోక్షానికి చేర్చుకోవడానికి నీ కుటుంబాన్ని, నీ కుమారుని, నీ కుమార్తెలు ప్రేమించి ప్రేరేపించి విప్పినటువంటి విత్తనాలకి 30 దింతలు, 60 దింతలు, 60 దింతలు, 100 దింతలుగా ఫలింప చేసి ఆనందం అనే పంట, ఆరోగ్యం అనే పంట, సంతృప్తి, సంతోషం అనే పంట, ఆర్థిక అభివృద్ధి అనేటువంటి పంట, వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు, వ్యవహారాలు అన్నింటిలో కూడా లాభం అనే పంట, ఆయుష్ అనే పంట యేసు నామములో పుష్కలంగా సమృద్ధిగా వారు కోయుదురుగాక, అనుభవించుదురుగాక, దీవించబడుదురుగాక యేసు నామములో. నీ కుమారుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా. నీ కుమారుడు అనేక విధాలుగా దీవించబడిన గాక, నీ కుమారుడు అనేక విధాలుగా హెచ్చింపబడిన గాక, నీ కుమారుని యొక్క కుటుంబం ఆశీర్వదింపబడిన గాక యేసు నామములో. మహిమ పొందుకుంటు రాజా. యేసయ్య పుణ్యనామాన్ని బట్టి స్తుతిస్తూ అలాగే పట్టుకున్నటువంటి జల తైలాలు యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంతో నింపబడిన గాక, పునరుత్థాన బలంతో నింపబడిన గాక, శక్తి చేత నింపబడిన గాక, పరలోకపు ఔషధంగా మార్చబడిన గాక, ఎక్కడ అప్లై చేసినప్పటికీ అవి యేసు నామములో కుదురుపరచబడిన గాక, స్వస్థపరచబడిన గాక, విడుదల పొందుకొని గాక, విజయం పొందుకుందరు గాక. యేసయ్య నామానికి గొప్ప మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధ త్రియక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు ఎల్లవేళలా ఆయన కాపుదలు ఉంటూ అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.